తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు భరోసా సాయం అందని వారికి తీపి కబురు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన చేయడం జరిగింది. ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ వస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ నెల 26వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మొదలైనటువంటి పథకాలకు శ్రీకారం చుట్టింది. ఒక్కో మండల పరిధిలో ఒక్కో గ్రామంలో 4 పథకాలకు గాను లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ప్రభుత్వ సాయాన్ని అందజేశారు. అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం 32 జిల్లాల్లో 563 మండలాలకు చెందినటువంటి 577 గ్రామాల్లోని 4,41,911 మంది రైతులకు సంబంధించి 9,48,333 ఎకరాల భూమికి వారి ఖాతాల్లో ప్రభుత్వం 569 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద జమ చేయడం జరిగింది. అయితే మిగతా గ్రామాల్లో తమకు రైతు భరోసా సాయం అందలేదని చాలామంది అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా సాయం అందని రైతులను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. రాబోయే మార్చి 31లోగా రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాలో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం 54,280 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని వివరించారు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో 72,000 కోట్ల రూపాయల నిధులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే కేటాయించామని గుర్తు చేశారు. రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా చూడాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశించారు. రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా డబ్బులు జమ కాని రైతులెవరూ అధైర్యపడవద్దని, తొందరలోనే తెలంగాణ రైతులందరికీ రైతు భరోసాకు సంబంధించిన నిధులను జమ చేస్తామని తెలిపారు. తెలంగాణ సర్కార్ రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మార్చి 31 లోపు అర్హత గల రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని తెలిపింది. మరోవైపు రైతు భరోసా స్కీమ్కు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తుంది ప్రభుత్వం. పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ను ప్రారంభించింది. ఈ నెల 26వ తేదీన లాంఛనంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో డబ్బులను కూడా జమ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా స్కీమ్ను అమలు చేయనుంది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే సాగు యోగ్యత ఉన్న భూముల వివరాలను ప్రభుత్వం స్వీకరించింది. అన్ని అర్హతలు ఉన్న అన్నదాతలకు మాత్రమే ఈ రైతు భరోసా స్కీమ్ను వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. కేవలం సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని, సాగులో లేనటువంటి భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా నిధులను జమ చేయమని తెలిపింది. రైతు భరోసా స్కీమ్ ద్వారా అర్హులైనటువంటి అన్నదాతలకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఒక విడతలో 6,000 రూపాయలు, మరో విడతలో 6,000 రూపాయలు, ఏడాదికి 12,000 రూపాయలను రైతన్నల ఖాతాల్లో జమ చేస్తుంది. లాంఛనంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కీలకమైనటువంటి అప్డేట్ని ఇచ్చింది. కొత్త దరఖాస్తులకై ప్రకటన చేసింది. గతంలో రైతు బంధు వచ్చినటువంటి రైతులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు 3 పత్రాలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. కొత్త దరఖాస్తులు పట్టాదారు పాస్ పుస్తకం,
ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇవ్వాలి. వ్యవసాయ శాఖ రూపొందించినటువంటి అప్లికేషన్ ఫారాన్ని నింపి మండలంలోని వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. కొత్త దరఖాస్తులు ఎవరైనా ఉంటే రైతు భరోసా అకౌంట్ వివరాలను వీలైనంత త్వరగా అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుల విషయంపై కీలకమైన అప్డేట్ ఇవ్వడం జరిగింది. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందే విషయంలో ఇబ్బందులు లేకుండా గతంలో రైతు బంధు వచ్చిన రైతులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భూభారతిలో నమోదైనటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకే పంట పెట్టుబడి సాయం అందనుంది. డీబీటీ నగదు పద్ధతిలో రైతు భరోసా సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. రైతు భరోసా పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 20,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇక భూమి లేని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలను ఆదుకోవడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద ఏటా 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ను ఇప్పటికే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజే 4 సంక్షేమ పథకాలను ప్రారంభించడం జరిగింది. మండలానికి ఒక గ్రామం చొప్పున 563 గ్రామాల్లో 6,87,677 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ 4 పథకాలను అమలు చేసింది. 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను జమ చేసింది. మరో 18,180 మంది రైతులకు రైతు కూలీల అకౌంట్లలో 6,000 రూపాయల చొప్పున జమ చేసింది. 72,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులను మోక్షం కల్పించింది. ఆయా గ్రామాల్లోని 15,414 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం పాత కార్డుల్లో 1,00,000కు పైగా పేర్లను యాడ్ చేసింది. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాలను ప్రారంభించినటువంటి ప్రభుత్వం 24 గంటల వ్యవధిలో ఆయా సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. గతానికి భిన్నంగా గ్రామాన్ని యూనిట్గా తీసుకొని అర్హులైనటువంటి రైతులందరికీ ఈ పథకాలను సంపూర్ణంగా అమలు చేయడం ప్రారంభించింది. మండలానికి ఒక గ్రామం చొప్పున 563 గ్రామాల్లో 4 పథకాలను అమలు చేసిన ప్రభుత్వం త్వరలోనే మండలాలు, గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకటించి అన్ని చోట్ల ఆయా పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. గతంలో ఎకరాల వారీగా రైతు బంధు విడుదల చేయగా ఇప్పుడు గ్రామాల వారీగా రైతు భరోసా జమ చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. అంతకుముందు ఒకే గ్రామంలో ఎకరా దాకా ఉన్న వాళ్ళకి రైతు బంధు రిలీజ్ చేస్తే మిగతా వాళ్ళు తమ వంతు కోసం ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా, విస్తీర్ణంతో సంబంధం లేకుండా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ఒకే రోజు రైతు భరోసా డబ్బులు జమ కానున్నాయి. మిగిలిన స్కీమ్స్ కూడా ఇలాగే అమలు కావడంతో ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ రైతు భరోసా స్కీమ్కు 579 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది. 32 జిల్లాల్లో ఉన్నటువంటి 563 గ్రామాల్లో 9,48,333 ఎకరాల సాగు యోగ్యమైనటువంటి భూములకు తొలి విడత రైతు భరోసా నిధులను సర్కారు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి 4,41,911 మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఒక్కరోజులోనే 569 కోట్ల రూపాయలను జమ చేసింది. ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగింది. అలాగే భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు తొలిసారి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఏడాదికి 12,000 రూపాయలను అందిస్తుంది.
తొలి రోజున దాదాపు 18,180 వ్యవసాయ కూలీ కుటుంబాలకు 6,000 రూపాయల చొప్పున ఈ నగదు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజు ఆర్థిక శాఖ 10.91 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అర్హులైనటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా పంట పెట్టుబడి సాయాన్ని 10,000 రూపాయల నుంచి 12,000కు పెంచి మొదటి విడత ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని వివరించారు.